మరి గాంధీ జయంతి సందర్భంగా మనం ఇంతకుముందే మన పబ్లిసిటీ కూడా చేస్తున్నాం, పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ అన్ని షాపులకు కూడా మన స్టాఫ్ను కూడా పంపించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా గాంధీ జయంతి సందర్భంగా మీరు ఎవరు షాపులు తెరవకూడదు, ముఖ్యంగా చికెన్, మటన్, ఫిష్ కానీ లేకపోతే బీఫ్ షాపులు కానీ ఎవరు తెరవకూడదని మన అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా కొన్ని దగ్గరలో మనకు కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయి. మేము కూడా విజిలెన్స్గా విజిట్ చేస్తున్నాము. విజిట్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ మాకు 1-2 షాపులు తీసినట్టు మేము గుర్తించి వాటి ఫైన్ కూడా వేయడం జరిగిందండి. అలాగే మన సిటీ మొత్తం కూడా వేరు టీమ్స్ కూడా మేము పెట్టి సిటీ మొత్తం కూడా మా స్టాఫ్ అనేది చూడడం జరుగుతుంది. చాలా దగ్గరలో ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో లేదంటే మా వాళ్ళు కూడా కొన్ని దగ్గర వెళ్ళి చూసి ఎవరైతే తెలుసున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫైన్స్ అయితే వేయడం జరుగుతుందండి. అలాగే వాళ్ళకి ఇంకోసారి ఇలా చేసినట్లయితే మిగతా వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని వాళ్ళకి చెప్పడం కూడా జరిగిందండి. కానీ మరి మనం భారీ ఎత్తుగా ఈ విధంగా మనం ప్రచారం చేసిన వాళ్ళు ఇంకా ఇలా చేయడం అనేది బాధాకరం. కాకపోతే మేము కూడా అందుకే కొంచెం విజిలెంట్గా అన్ని ఏరియాల్లో కూడా మా టీమ్స్ వేసి మేము కూడా లోకల్లో ఉన్న మా సిబ్బంది లేకపోతే ఎస్ఐలు కానీ ఎస్ఎస్లు కానీ సెక్రటరీ అంటే సిబ్బంది కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. అన్ని దగ్గర ఎక్కడైనా ఎటువంటి ఇది ఉన్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నామండి. థ్యాంక్స్. చాలా షాపులు కట్టేశారండి. ఇంచుమించు మనం ఇచ్చిన దీనికి ఒక 2 దగ్గరలో ఇప్పుడు ఫైన్ వేస్తున్నాము. ఇక్కడ ఈ జోన్ 2కి సంబంధించి ఇంకా మిగతా దగ్గర కూడా మా స్టాఫ్ అని సాయంత్రం కల్లా నాకు రిపోర్ట్ వస్తుంది. అది జీవోగా నేను ఉన్నాను కాబట్టి మొత్తం రిపోర్ట్ కూడా నాకు సాయంత్రం కల్లా ఎన్ని దగ్గర ఎంత వేశారు ఏంటంటే సాయంత్రం కల్లా ఎంతమంది సార్ బృందం రైడ్కి వెళ్ళే బృందం ఇప్పుడు మా వెటనరీకి సంబంధించి అయితే 2 జోన్లకు ఒక ఇన్స్పెక్టర్ ఉన్నారండి. వాళ్ళు చేస్తారు. అది కాకుండా నేను కూడా కొన్ని జోన్స్ అలాగే మా డాక్టర్ కిరణ్ కూడా ఆయన కూడా రాజువాక ఏరియా అన్నీ చూస్తున్నారండి. కొంత ఏరియా నేను చూస్తున్నాను, కొంత ఏరియా ఆయన కూడా చూస్తున్నారు. వైజాగ్ కానీ మనకి అనకాపల్లి నుంచి నగరపాలకులు కూడా మనందరం అవుతారండి. మన టీమ్స్ అయితే వేస్తున్నాము. మాకు పబ్లిక్ నుంచి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ఒకటి లేదంటే మనం కూడా వెళ్ళి మనం కూడా చేస్తున్నామండి. కంప్లైంట్ వచ్చినట్టే మన వాళ్ళు కూడా అక్కడ అటెండ్ అవుతున్నారు. అటెండ్ అయ్యి అక్కడ ఇమీడియట్గా అక్కడ ఏదైనా జరిగినట్లయితే దాని మీద యాక్షన్ చేస్తున్నారు. ఎంత నుంచి ఎంతవరకు ఫైన్ అయ్యేదని సార్? ఫైన్ అనేది ఇంతకుముందు తక్కువలో ఉండేదండి. ఏ రేడియస్ ఇంతకుముందు తక్కువ ఉండేది. ఈసారి మరి మొన్న కమిషనర్ గారు ఎవరికి కూడా ఏ చేసినా ఏమైనా 1000 లోపు వేయొద్దనేసి అన్నారు. 1000కి వేస్తున్నామండి. మరి ఇంకా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం. మరోసారి జరిగినట్లయితే ఫైన్ అనేది తెలుసు. అంటే ఇది ఓన్లీ లైవ్ ఏంటి లేదా అంటే మనకు మాంసం కొట్టేసి అమ్ముతున్నారు, అది కాదు లైవ్ కోళ్ళు కూడా అమ్ముతున్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన అక్కడ డైరీ ఫామ్ దగ్గర ఆల్రెడీ ఓపెన్ ఉంది. ఆల్రెడీ చూసి వచ్చాము మేము కూడా. లైవ్ కోళ్ళు అయితే ఉండొచ్చు కానీ అమ్మకూడదు. అమ్మినట్టు మాకు ఏం తెలిసినా మేము చూస్తాం. ఎక్కడ జరుగుతుందో అక్కడ మేము కూడా మెయిన్ రోడ్ పక్కనే అమ్ముతున్నారు. అంటే నాటుకోళ్ళు అన్ని మామూలుగా అమ్ముకుంటారండి. అంటే స్లాటర్ అవ్వకూడదు. అది కమర్షియల్ సార్, అది మార్కెట్. అది మార్కెట్ జరుగుతుంది వైజాగ్లో. అది కూడా మనకి అక్కడ మన వెటనరీ డిపార్ట్మెంట్కి కూడా మా కంప్లైంట్ వచ్చింది. అక్కడ రోడ్డు మీద చెప్పారు. ప్లానింగ్ చెప్పి అది కూడా షెడ్స్ ఇప్పుడు మిగతా ఎలాగో మనం తీయించామో వాటికి కూడా అక్కడ లేకుండా చేస్తాం. అది కూడా రేపు దసరా అయిన తర్వాత మళ్ళీ డ్రైవ్ ఉంది కదా, ఆ డ్రైవ్లో అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటారు సార్. ఆల్రెడీ సేల్స్ అవుతున్నాయి. అంటే లైవ్ మనం అమ్ముకుందాం స్లాటర్ చేసుకున్నాం. లైవ్ కమిషనర్ గారి ఆర్డర్ ప్రకారం ఏంటంటే లైవ్ గొర్రెలు ఉంటాయి పక్కన అమ్ముకుంటారు. అంటే అమ్మకాలు కానీ లైవ్ కానీ ఇది కానీ అమ్మకాలు కానీ లైవ్ చేయడం కానీ స్లాటర్ అయితేనే ఈరోజు స్లాటర్ కానీ ఏం చేసినట్లయితే లైవ్ అనేది ఎక్కడైనా చేసుకుంటారు. వాళ్ళు వేరే ఉద్దేశం అంటారు. దీనికోసం కాదు సార్ మేము పెంచుకుంటాం అంటారు. అవన్నీ చెప్పలేము. లైవ్ అనేది ఏ ఉద్దేశంతో అవుతుందో తెలియదు. ఏ స్లాటర్ ఎక్కడ జరిగినా మీరు అన్నట్టు దాని మీద మనం చర్య చేస్తాం. థ్యాంక్ యూ. आधार में थोड़ी
ఎలా జరుగుతుందో మనకు తెలిస్తే కొంచెం తమ్ముడు